సూచనలతో ఎంతో గొప్పగా జిల్లాలోని 4 సార్లు 650 యువజన సంఘాలు 4 సార్లు సమవాలు తీసుకోవడం జరిగింది. ఈ ఫలితం కార్యక్రమాలు వారి సూచనల మేరకే జరుగుతూ ఉంటాయి. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ యువక మండలి అధ్యక్షులు రామన్ గౌడ్ అన్న గారిని వారం రోజులు మంచి కార్యక్రమాలు అందించారు. బ్రహ్మాండంగా సమాధానం కానీ ముగ్గుల పోటీలు కానీ సంస్కృత కార్యక్రమం కానీ కోర్సు కానీ అన్ని మంచి జరిగింది. ఇవాళ సభ్యులంతా కలిసి కూడా ఈ ప్రోగ్రామ్ అంతా దిగ్విజయం చేసినందుకు వాళ్ళకు అభినందనలు తెలుపుతూ స్వామి వివేకానంద 163వ జన్మదిన సందర్భంగా మన మరికల్ గ్రామంలో మరికల్ యువక మండలి ఆధ్వర్యంలో యువజన వారోత్సవాలు అనడం అనేది మనం జరుపుకున్నాము. ఈరోజు వరకు 12 తారీఖు నుండి ఈ వారోత్సవంలో మన మరికల్ యువక మండల యువజన వారోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, అఖిలపక్ష నాయకులకు, చిన్నారులకు, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమాజు మాంజలు. ఇప్పటి వరకు ఎవరు తీర్చలేదన్నా గతంలో కూడా ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు కూడా మనం ప్రశ్నించడం, వేతపత్రం ఇచ్చడం కానీ ఇప్పుడు వాళ్ళు కూడా గ్రౌండ్ కేటాయించలేదన్నా. కనీసం ఇప్పుడన్నా మన ప్రభుత్వం ఇప్పుడు మనకు యోజన వారసాలు వాడుకోవడానికి ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండేటట్లు మన ఎమ్మెల్యే గారితో కానీ ఎంఆర్ ఆఫీసులో కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఆ గవర్నమెంట్ ల్యాండ్ గుర్తించి మనకు యోజన వారసాలు గ్రామ స్థాయిలో కాకుండా కూడా మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా చిన్న కోరికనా. ఈ కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా నెక్స్ట్ వచ్చే యోజన వారసత్వాలు ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ గా డొనేట్ చేసిన దాదాతోన మనము వారోత్సవాలు జరుపుకుంటే బాగుంటుందని నా చిన్న కోరికనా. ఈ కార్యక్రమాన్ని వేదికలో అలంకరించిన పెద్దలు మరియు గ్రామ ప్రజలు, యువక మండలి అధ్యక్షుల వారికి ఈ అవకాశం కల్పించిన యువక మండలికి కృతజ్ఞతలు తెలుపుతూ మరికల్ గ్రామంలో స్వామి వివేకానంద వారోత్సవంలో మనం చేస్తూ ప్రారంభించినాము. ఈరోజు ముగింపు కార్యక్రమానికి చేసినటువంటి మరికల్ ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. యువక మండలి అంటే మన మరికల్ మండలంలో కాదు, మన డిస్టిక్ లెవెల్లో కూడా మనకు మంచి పేరుంది. మీరు కానీ ఈ మధ్యలో కొంచెం యువక మండలి తగ్గినట్లు అనిపిస్తుంది. కొంచెం అందరూ ప్రోత్సాహం చేసి మళ్ళీ దీన్ని పునరుద్ధరణ చేయాలని ప్రతి ఒక్క పెద్ద మనుషులు, ఊరు పెద్ద మనుషులు అందరూ కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎన్నెండుగా ఉండి ఈ యువక మండలి ముందు తీసుకోకపోతే అవుతుంది, కానీ ఏదో ఒకరు ఇద్దరు ఉండి ఎంతో ఉండి మనం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కాదని చెప్పి పాత యువక మండలి అధ్యక్షులకు మరియు కార్యదర్శులకు, మన మరికల్ అన్ని పార్టీ అఖిలపక్ష నాయకులకు అందరూ కంపల్సరీ జర ఒకరోజు చెప్పుకొని దీన్ని మనం ఇంకా ముందు తీసుకోపోవాలి, కానీ తగ్గించే ప్రయత్నం చేయొద్దని చెప్పి. ఎందుకంటే ఒకప్పుడు బిల్డింగ్ లేనప్పుడు కూడా మనం ఇక్కడ సాఫ్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ ఒక మంచి బిల్డింగ్ వచ్చినాక ఇంత పెద్దగా తయారైనాక కూడా దీన్ని మనం ఎంట్రీ చేయడం అంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించే విషయం అని చెప్పి పెద్దలు కోరుతున్నాను. అంతేకాదు ఇప్పుడు గోపాల్ చెప్పినట్లు, మహేందర్ చెప్పినట్లు, యువ మండలి కోరినట్లు మొన్ననే మన ఇండోర్ స్టేడియంకు మంత్రి గారికి పోవడం జరిగింది. త్వరలో ఇండోర్ స్టేడియం ఒకటి. సరే, అదేవిధంగా మేము కూడా ఎప్పటి నుంచి ఇప్పుడే కాదు, మేము కూడా క్రీడలు అంటే చాలా ఇష్టం మాకు. మీకు అందరూ తెలిసిందే, మేము క్రికెట్ అంటే మీకంటే ఎక్కువ ఆడి మేము ఎంతో గ్రౌండ్లోకి ఇబ్బంది పడ్డాము. అప్పుడు కమ్మర బాధలు ఉండే. తర్వాత ఇప్పుడు అన్నీ క్లోజ్ అయినాయి కాబట్టి ఓన్లీ స్కూల్లో మొన్న క్రికెట్ ఆడుతుంటేనే
ఆ సందులో పోతే 2 దీనిలో పోతే 1 అని చెప్పడం వల్ల దీనిలో ఎంపైలో మిస్టేక్ కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే ఆ సందులో 4 పోయిందని ఒకరు అంటారు, 2 పోయింది ఒకరు అంటారు. ఈ ఇబ్బందులు ఎందుకంటే మరకెల్ మండలంలోనే గ్రౌండ్ లేదు కాబట్టి మండలంలో మరకెల్ విలేజ్లో కంపల్సరీ నేనున్నంత వరకు నా శక్తుల అదేవిధంగా నా ఎన్నంటుండి పెద్దలకు వీరన్న గారు కానీ రామనాథ్ అందరు కానీ, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మేడం కూడా క్రీడాకారిణి కాబట్టి కంపల్సరీ మేడం దృష్టిలో పెట్టుకొని చేస్తుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కేంద్ర శాఖ మంత్రి కూడా ఎవరో కాదు మన వాకిటి శ్రీరానంతో ఉన్నాడు కాబట్టి మన నారాయణపేట డిస్టిక్కే కాబట్టి మన కోరికలు తీర్చవని నేను అనుకుంటున్నాను. దాని కొరకు నేను కంపల్సరీ నేను ఒక క్రీడాకారులాగా ఎవరుండి కంపల్సరీ మీ కోరిక నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ప్లేస్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ సర్వేకి మేము మాట్లాడాము, ఇప్పుడే మొన్ననే మాట్లాడడం జరిగింది. సర్వే చేసినాక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కంపల్సరీ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం. దాని తర్వాత ఇండోర్ స్టేడియంకి ఇక్కడ లేవర్ చేసిన దాంట్లో కంపల్సరీ ఒక పేరు చూసినాము. కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ వారోసారి కంపల్సరీ దానిలో జరిగేటట్లా మేము కంపల్సరీ ఎమ్మెల్యే పన్నీకరెడ్డి తది శివకుమార్ రెడ్డితో వాకితో మాట్లాడి కంపల్సరీ మీకు గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మా సేవలు చేస్తామని చెప్పి శివకుమార్ మండల స్థాయిగా వాలీబాల్ పోటీలు ఒకటి పెట్టిండ్రు. దాంట్లో ఈరోజు చెప్పదలిసి ఏంటంటే చిన్న పిల్లలైనా సరే మంచిగా ఆడి ఈ ఆటను మనం తిరిగించినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఆ పిల్లలకి ముందు మంచి ఆడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పెద్దలందరికీ ధన్యవాదాలు. స్వామి వివేకానంద వారోత్సవాలు మనం గత వారం రోజుల నుంచి జరుపుకున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు యువకులకు, చిన్నారులకు, పిల్లలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనం గత వారంలో జరుపుకున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్పోర్టివ్గా ఏ భేదాలు లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా మంచిగా ఆడిండ్రు. అలాగే ఇంతకుముందు మన యువక మండలి అధ్యక్షులు మరియు అందరూ కోరినట్టు ఇండోర్ స్టేడియం కానీ గ్రౌండ్ గురించి అడిగిండ్రు. కానీ చాలా రోజుల నుంచి అన్న సూర్యమోహన్ గారు కానీ మేము కానీ గత ఎలక్షన్ కంటే ముందే మా మేడం గారిని సార్ని అందరిని అడిగి ఖచ్చితంగా గ్రౌండ్ మాత్రం ఖచ్చితంగా గ్రౌండే కాదు మార్కెట్ కమిటీ గురించి మరియు కాలేజ్ గురించి ఇవన్నీ 3 విషయాలు పెద్ద ఉన్నాయి మన ఊరి కోసం. ఖచ్చితంగా అన్న మేమందరం మా పెద్ద మనుషులు అందరూ మా సీనియర్లు ఉన్నారు, అందరం కలిసి తప్పకుండా మేడం గారిని ఇంకా ఎవరైనా మా వాకిటి శ్రీగారిని మంత్రి గారిని ప్రతి ఒక్కరి దగ్గరికి మేము తప్పకుండా పోయి వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా కావాలని మేము ఎట్లన్నా పిల్లవాడి ఖచ్చితంగా చేయాలని మా కోరిక, మాకు కూడా చాలా కోరిక ఉంది, మీకంటే ఎక్కువగానే ఉంది. ఎందుకంటే గ్రామంలో ఖచ్చితంగా ఈ మా పాలనలో ఖచ్చితంగా మన మరకల్ గ్రామానికి కొన్ని వసతులు ఏవేవైతే లేవో ఖచ్చితంగా అన్ని చేయాలని మేము గట్టిగా గట్టి నమ్మకంతో ఉన్నాము. అలాగే మా మేడం గారిని కూడా చాలాసార్లు అడిగాము, ఖచ్చితంగా చేపిస్తాము. ఈ సభాముఖంగా మీకు అందరికీ అదే మేము మనవి చేస్తున్నాము. మా పార్టీ పెద్దలు మరియు అలాగే మీ యోగ మండలి సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ మాకు వెన్నంటే ఉండి ప్రతి విషయంలో గ్రామానికి అభివృద్ధి కోసం తోడ్పడాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇందాక కొందరు పెద్దలు పార్టీ భేదాలతో వెళ్ళిపోయారు, కానీ అలా పోకూడదు. ఎందుకంటే మరకెల్లో ఇంతవరకు ఎప్పుడైతే ఏ స్పోర్ట్లో కానీ అట్లా ఎవరు పోలేదు. అందరూ ఉంటే బాగుంటుంది. వాళ్ళు మనస్పర్ధలు పెట్టుకోకుండా మన ఇది ఊరిది కాబట్టి, ఎందుకంటే ఎవరి సొంతం కాదు, ఇది పార్టీ గురించి అయితే కాదు, మన ఊరి మీటింగ్, మన స్పోర్ట్స్ గత వారం రోజులు యువకులు అందరూ మంచిగా ఆడి ఇంత మంచిగా జరుపుకున్నారు. కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు, ఇట్లా మధ్యలో ఎవరు పోకూడదని నా కోరిక. దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడితే కూడా క్షమించండి. అలాగే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ యువకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను కోరుతున్నాం. మరి నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోసం కూడా వెయిట్ చేసినటువంటి మా పెద్దలకు, మా మామ వాళ్ళ తమ్ముళ్ళకి, స్నేహితులకి, నా బంధువులకి
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా క్రీడాభిమానులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేసిన పత్రిక విలేకరులు అందరూ కూడా. మరి ఈ గత సోమవారం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యువజన వారసుల్లో అన్ని రకాల కార్యక్రమాలని కూడా గ్రామ పెద్దలు అన్ని వేళల్లో ఇంత సమయం లోపల అన్ని రకాలు కూడా సహకరించినందుకు, ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి కార్యక్రమాలు కూడా పెద్దలు సహకరించిండ్రు. మళ్ళీ ఈరోజు కూడా సహకరించిండ్రు. మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లే యువక మండల అధ్యక్షులు ఎవరైనా ఏదైనా కానీ మరికెల్ గ్రామానికి యువకుల కోసమే ఉంటాడు కాబట్టి ఎవరైనా ఎన్నికైనా కూడా గ్రామ పెద్దల సపోర్ట్ లేకపోతే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు కూడా ఏ విధంగా మనం చేయలేము. ముఖ్యంగా ఈ యువజన వారసుల్లో నాకు ధైర్యం ఇచ్చినటువంటి కదిరన్న ట్రేడర్స్ అన్నవారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకు అంటే క్రీడలను ఆడించడం ఒక ఎత్తు అయితే ఈ ప్రైజ్ బహుమతులు తీసుకురావడం మరొక ఎత్తు అవుతుంటుంది. ఇక్కడ ఆటలు ఆడించాలి, మళ్ళీ ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం దాతల కోసం మనం అడుగుతూ ఉండాలి. అలాంటి టెన్షన్స్ లేకుండా నాకు కదిరి ట్రేడర్స్ అన్న గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరు ఇచ్చిన నాకు ఈ అవకాశాన్ని మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈరోజు ఇంత అద్భుతంగా చేశానని నేను అనుకుంటున్నా. అందరి యువకులు కూడా ప్రతి వాడ నుంచి కానీ అందరూ కూడా చాలా చక్కగా ఏ విషయంలో అయినా కూడా కాంప్రమైజ్ అయ్యి మన ఊరిదే కదా మనదే కదా అని చెప్పి అన్ని విషయాల లోపల కూడా ఏదైనా పొరపాటు ఉన్నా కూడా అన్ని సర్దుకొని ఉన్నందుకు కూడా మా గ్రామ యువకులకు క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనం యువక మండలి తరఫున కూడా ఇక్కడ పెద్దలు కూడా మేము నిర్ణయించామన్నా గ్రౌండ్ కోసం. మరి మరొకసారి నా నుంచి కూడా మీకు విన్నపం ఇస్తున్నా. మాజీ యువక మండలి అధ్యక్షుల తరఫున నుంచి కూడా ఏంటి ఆల్రెడీ ఎమ్మెల్యే మేడం గారికి ఇచ్చామన్నా. ఎంత త్వరగా ఉంటే కనీసం మినీ స్టేడియం కూడా తొందరగా తీసుకొస్తే మాకు మా క్రీడాకారులు దాదాపుగా మొన్ననే మన బుక్ సెంటర్ చెన్నై వాళ్ళ కొడుకు మన కబడ్డీ జూనియర్ లెవెల్లో నేషనల్లో ఆడడం జరిగిందన్న. మన తెలంగాణ స్టేట్ని నేషనల్లో ఫాలో చేశారంటే నిజంగా క్రీడాకారులు చాలా మన దగ్గర చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారులు కానీ వారికి సరైనటువంటి గ్రౌండ్ లేకపోవడం వల్ల చాలా వెనుకబడిపోతున్నారు అన్న. ఈరోజు చూస్తున్నాం కదా ఎంతమంది ఈరోజు ఒక క్రికెట్లో 20 టీంలు వచ్చినామన్నా, 20x11 వేసుకున్నారు, 220 మంది క్రీడాకారులు క్రికెట్లో ఉన్నారంటే ఎంత గొప్ప విషయం అన్న. ఇంకా చాలా టీములు కూడా ఇస్తామని కూడా చెప్పారు, కానీ ఇక్కడ మనకు సమయం లేకపోవడం వల్ల లేకపోతే ఇక్కడ గ్రౌండ్ సహకరించలేకపోవడం వల్ల మేమే వద్దులే అని చెప్పి కూడా కొన్ని టీంలు కూడా మేము వద్దని చెప్పాము. నిజంగా మాకు గ్రామం లోపల యువకులు చాలా స్పోర్ట్స్లో ఉన్నారన్న. దయచేసి మీరు ఎంత త్వరగా అధికారంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే మేడంతో కానీ వాకిటి శ్రీయారంతో మీరు ముందుకు తీసుకొని మా యువక మండలి అధ్యక్షులు సలహాదారులు గ్రామ పెద్దలతో మేమందరం కూడా మీ ఇంట్లో వస్తామన్నా. ఏ దానికైనా మీరు తీర్మానం ఇక్కడ చేస్తుంటే కూడా మా గ్రామ పెద్దలతో ఒప్పించే బాధ్యత మా యువక మండలి తరపుతో మీకు అందరికీ ఉంటుందన్న. దయచేసి మా యువకులకు కనీసం మినీ స్టేడియం అన్నా మాకు ఇస్తే యువకులు కబడ్డీలో కావచ్చు, షటిల్లో కావచ్చు, లేకపోతే క్రికెట్లో కావచ్చు, ఏదైనా కన్నా దయచేసి ఇది ఒక్కటి మా యువకుల నుంచి తొందరగా మీరు చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా మరి ముఖ్యంగా అన్ని వేళల్లో ముఖ్యంగా ఇంత పెద్ద విజయము ఇంత పెద్ద కార్యక్రమాలన్నింటినీ కూడా నేను విజయం చేయగలుగుతున్నా అంటే ముఖ్యంగా నా వెనుకున్నటువంటి నా కమిటీ సభ్యులు ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంటి పండుగ వేళలు కూడా విడిచిపెట్టి కూడా నా ఇంట ఉండి కూడా ప్రతి కార్యక్రమం లోపల కూడా వాళ్ళ కుటుంబాన్ని వదిలి కూడా ఈరోజు ఈ 7 రోజులు మొత్తం నాతో గడిపినందుకు నా కమిటీ సభ్యులు కూడా పేరు నా పాదాభివందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక కమిటీ అధ్యక్షుడు ముందుకు వెళ్ళాలంటే కమిటీ సపోర్ట్ లేకపోతే వెళ్ళలేము. అయినా నా కమిటీ సపోర్ట్ ఎన్ని వాళ్ళకి ఇబ్బందులైనా కూడా ప్రతి దాంట్లో ఒక దాంట్లో లేకపోయినా ఇంకో దాంట్లో వచ్చి కూడా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇంత వ్యక్తులు నాకు సహకరించినందుకు నా కమిటీ సభ్యులకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు వాళ్ళ సమయం లేక వెళ్ళిపోయి వచ్చాము, కానీ అన్ని రకాల కూడా వాళ్ళు మాకు పెద్దలు మా ఇంట్లో ఉండి కూడా అన్ని యువక మండలిలో పాల్పంచుకున్నందుకు వాళ్ళ గ్రామ పెద్దలకి, అఖిలపక్ష నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరున నా మనస్సుబంధాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం కల్పించినందుకు, ఈ యువకులు నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనలు తెలియజేస్తున్నా. ఎవరు వచ్చినా అందరూ కూడా గ్రామం కోసం ఏ యువక మండలి అధ్యక్షులు ఎన్నికైనా కూడా మన గ్రామం కోసమే ఉంటాడు కాబట్టి ఆట పోటీల్లో ఎవరైనా కూడా అన్ని రకాలు కూడా సర్దుకొని సహకరించాలని చెప్పి ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని సహకరించినందుకు ముఖ్యంగా మా పెద్దల సమక్షంలో, మాజీ యువక మండలి అధ్యక్షుల సమక్షంలో, మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ సమక్షంలో మా కదిరి రెడ్డి అన్నవారికి మనందరూ మా తరఫున ఒక సన్మానం చేసిన తర్వాత వారికి మనము
కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామా. దయచేసి ఇద్దరు అందరూ 18 డేస్ అన్నవారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఊరు ప్రోగ్రామ్ అన్నా, మన కోసం మన అందరి కోసం అన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అంజయ్ పినాక ఓపెన్ చేయి. అంజయ్ అంజయ్ తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు రోజుగా మేము చూస్తున్నాం కదా, రోజు గ్రౌండ్ లో కబడ్డీలో దాదాపు 20 మంది మన పనులు వదిలిపెట్టుకొని పిల్లలకు క్రీడల్లో ముందుండాలి, చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలని చెప్పేసి వారికి సమయం కేటాయించి వారికి కబడ్డీలో మరియు క్రికెట్లో శిక్షణ ఇచ్చి వారిని మెరుగైన విధంగా మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తున్నారు. అన్నగారికి మా మరికల్ యువక మండలి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నగారు. అదేవిధంగా మా మరికల్ క్రీడాకారుల తరఫున యువక మండలి తరఫున కోరుకుంటాం మా అన్నగారు. తమ్ముళ్ళు వెరీ గుడ్ అన్నది బాబు. అండ్ అంజలి నరేందర్ అండ్ అంజలి సెకండ్ ప్రైజ్ గోస్ టు అండ్ ఈ రంగోలి థర్డ్ ప్రైజ్ చూస్తూ అదేవిధంగా సెకండ్ ప్రైజ్ చూస్తూ విజయ్ జెన్కో ప్లీజ్ కంప్యూటర్ అయ్యా. విజయ్ జెన్కో ప్లీజ్ కంప్యూటర్ అయ్యా. సెకండ్ ప్రైజ్ చూస్తూ ఫస్ట్ ప్రైజ్ చూస్తూ ఎస్ రామూర్ చేయాలండి. Please come to the dais. Anjappa and Mahindra, please come to the dais. Sharon. अच्छा लाइन का गुरु चला तो मलिक का. Sharon. అదేవిధంగా వాలీబాల్
కబడ్డీ సెకండ్ ప్రైజ్ మల్లికార్జున టీం రావాలి ఫాస్ట్గా. అలా ఇవ్వండి అన్న పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వండి ఇవ్వండి ఎక్కడి నుంచి మిగతా అందరూ కూర్చోండి. ఫస్ట్ ప్రైజా ఫస్ట్ ప్రైజ్ కొడుతూ మల్లికార్జున వాలీబాల్ అలా ఇంటికి సెకండ్ ప్రైజ్ టీమ్ ప్లీజ్ కమ్ టు ద డయస్. వాలీబాల్ సెకండ్ ప్రైజ్ అంజీ కావాలి వెయిట్ చేయండి. ఫయాజ్ ఫజల్ కింద ఉన్న వాళ్ళు ప్లీజ్ తమ్ముడు క్యాప్ కొట్టాలి బాగుండాలి తప్ప కొట్టి ధన్యవాదాలు. అట్లా చదివి ఇలా కూర్చోండి అద్భుతమైన గేమ్స్. ఎందుకంటే ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఏ విధంగా అయితే జరుపుకుంటారో దానికి మించి మన మరికెల్ యువక మండలి ఇక్కడ గేమ్స్ పెట్టి అందరినీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళతో పాటు ప్రోత్సహించుకుంటూ చాలా అంగరంగ వైభవంగా మన యువక మండలి గేమ్స్ పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సపోర్ట్ చేసినందుకు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. రాము వెంకట్ రాజేష్ ఆర్యన్ రవిచంద్ర అభిలాష్ గోపి శ్రీనివాస్ శేషకర్ అనిల్ కుమార్ మాజీ యువక మండలి అధ్యక్షులైనటువంటి రామోహన్ అన్న వారు వాలీబాల్ ప్లేయర్ కి మనీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. రామోహన్ అన్న గారు మనోరన్న అందరూ వెలిపించి రావాలి. వాళ్ళందరూ మీరు ఇంట్లో నడిపించే వాళ్ళకి మండలంలో అదేవిధంగా సీనియర్ ప్లేయర్ అనిల్ కుమార్ కి ఆఫర్ చేయడం జరిగింది. అనిల్ కుమార్ ఈ ఆఫర్ తీసుకొని అంపైర్ చక్రీ అదేవిధంగా ఫెస్టివల్ ఢిల్లీ నుంచి పాల్గొన్నారు.
డయాగ్రామ్ ఇండియా శ్రీకాంత్ श्रीकांत अच्छा अच्छा भैया रिकॉर्ड करिए करो అవునవునే ठीक है चक्री करो నిజంగా వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారన్న గ్రౌండ్ వర్క్ చిన్న వేయడం కానీ నీళ్ళు ఇవ్వడం కానీ వాటర్ సప్లై చేయడం కానీ వెంకటి రాజేష్ గణేష్ వీళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు క్రికెట్లో ఇంత తొందరగా అయిపోతుందంటే రీసెంట్ వీళ్ళు కూడా ఒక కారణం అన్నగారు నవీన్ ప్లీజ్ పంపుదనయ్యా शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे सब जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की